చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాల శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. నేను కొత్త వ్యక్తిని కాదు, పాత వ్యక్తిని. అంటే చాలా తర్వాత మరలా వచ్చాను. ఎందుకంటే ప్రభు తన పనిలో విరివిగా వాడుకుంటున్నాడు. అనేక స్థలాలకు వెళుతున్నాం. వాస్తవముగా ఈ దినం నేను హైదరాబాద్లో ఉండాలి ప్రసంగానికి. అది క్యాన్సిల్ అవ్వడం, మన సంక్రాంతికి ఆ ప్రోగ్రామ్ షీట్ పెట్టింది మళ్ళీ. కాబట్టి మళ్ళీ నేను మా సన్నిధిలో పాల్గొని ఒక వాక్యం అందించి వచ్చాను. మరి సహోదరుడు అంటే మీకు సేవకులు, మాకు సహోదరుడు, ప్లస్ మంచి గురువు నాకు. ఎందుకంటే మరి అన్న ఫోన్ చేసినప్పుడు నేను దినాన ఇలా రావాలన్నప్పుడు మంచిది, నేను వస్తానని తెలియపరిచాను. సమయానికి వచ్చాను. మరి యవనస్తులు మరి ఏ రీతిగా తమ నడవడికలను శుద్ధి చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వెళుతున్నాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన వచనము 9వ వచనం. 119వ కీర్తన, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రము. ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవ మారు మీ దాసుడు మీ పక్షము నిలువడి తండ్రి మీ లేఖనములో ఉన్నటువంటి సత్యములను ప్రభా వివరించుటకు నేను అల్పజ్ఞాని. మీ జ్ఞానము చేత మీ దాసు నోటిని మీ బూరగా మీరు వాడుకొని మీ అమూల్యమైనటువంటి సత్యములు, మీ లేఖనములో ఉన్నటువంటి మర్మములను ప్రభా యవనస్తులకు ప్రభా అర్థవంతముగా అర్థించుకునేటువంటి క్రమంలో ప్రభా మీరు వివరించండి. ఎత్తబడినటువంటి మాటలు వ్యర్థము కాకుండా అయా తమ యవన కాలమందు అయా నీ కాడిని మోయిటకు ప్రభా బిడలను సంసిద్ధతగా చేయమని, కొద్దిపాటి మనము మీ సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుకు నీ నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాట ఎవరికి వచ్చిన మాట ఇది? యవనస్తులు. మరి ఇక్కడ ఎవరున్నారు? వృద్ధులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మాకు కాదు అని అనుకోకండి. ఒకవేళ మీరు ఆ దినాల్లో వినకపోతే ఈ దినములో దేవుని వాక్యం అంటే ఎంతో మంచిది. ఆయన ఇప్పుడైనా కూడా మన నడవడికను శుద్ధి చేసుకోవచ్చు. ఒక యవనస్తులే కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథం అందరికీ బోధిస్తుంది. స్పష్టముగా బోధించడం ఏంటంటే అన్నాడు చూడండి, యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టే కదా ప్రభువా. నిజముగా దేవుని వాక్యం చదువుతున్నాం, మంచిదే. కానీ ఎంతమంది వాక్యానుసారమైనటువంటి జీవితం, ఎంతమంది వాక్యానుసారమైనటువంటి నడవడికి కలిగినటువంటి వారుగా ఉన్నారు? నేటి దినాల్లో యూత్ను కానీ మనం గమనించగలిగితే ఈ యవనస్తులు ముఖ్యంగా సెల్ ఫోన్ వినియోగించుట ద్వారా అపస్మారక స్థితిలోనికి వెళ్ళేటువంటి స్థితికి వచ్చేసారు జనాలు. ఆహారం లేకపోయినా పర్లేదు, సెల్ ఫోన్ లేకుండా మాత్రము ఉండగలిగేటువంటి వారుగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ప్రపంచాన్ని బాగు చేస్తుంది ఆ సెల్ ఫోనే, భ్రష్టు పట్టిస్తుంది కూడా ఆ సెల్ ఫోన్. కానీ ఆ సెల్ ఫోన్ కనిపెట్టినటువంటి వారు ఉపయోగార్థమై చూడమన్నారు, కానీ వినాశనకరమైనటువంటి పనుల్లో ఎక్కువగా పాలిభాగస్తులు అవుతున్నారు. కాబట్టి అది వినాశనముగా తయారవుతుంది. ఇక్కడ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, మీ యవ్వన కాలములో మీరు తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యమును చదువుకొని వాక్యానుసారముగా నడిపించబడితే లోకముల నుంచి మీరు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉంటారు. ప్రత్యేకించబడినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి జీవితమని కోరుకుంటారు, కానీ లోకానుసారమైనటువంటి జీవితంలోకి ఇంకా ఎన్నడూ కూడా తొంగి చూసేటువంటి వారుగా ఉండరు. రెండవ మాట చూద్దాం మనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆ వచనము 33వ వచనములో అంటున్నాడు చూడండి.
రాయబడిన మాట చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించు. ఇప్పుడు యవనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు లోకములో ఉన్నటువంటి ఆశలను వెతకకుండా దేవుని రాజ్యమును ఎతకాలి. అందుకంటున్నాడు కదా, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పండి, వాడు పెరిగి పెద్దవాడైనను ఆ త్రోవ నుండి తొలగిపోయేటువంటి వాడు. ఈ బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ యవనస్తులే కాదు, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉన్నది. ఇక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు అంటున్నాడు చూడండి. మొదటికి ఏం వెతకాలి? యవనస్తులే కాదు కానీ ఆయన రక్తములో కడగబడినటువంటి వారు, ఆయన ద్వారా ప్రత్యేకించబడినటువంటి వారు, ఆరాధన చేస్తున్నటువంటి వారు, స్తుతులను చెల్లిస్తున్నటువంటి వారు, కీర్తించేటువంటి వారు అందరూ కూడా దేనిని వెతకమంటున్నారు? పోనీ మీరు ధైర్యంగా చెప్పండి, దేన్ని వెతుకుతున్నారు? ఇది వాక్యానుసారమే కానీ మన నిత్యానుసారమైనటువంటి విధానం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కొరకే పాకులాడుతున్నారు. ఇది 100% వాస్తవమే. పైకి అందరూ అయ్యే చెప్తూ ఉంటారు కానీ ఆచరించేటువంటి వ్యవహారం ఏంటి? ధనం కోసమే. ఎవరు సృష్టించబడ్డారు? ధనము ఎవరి ద్వారా సృష్టించబడింది? మానవుని ద్వారా సృష్టించబడింది ధనం. మానవుని చేత సృష్టించబడింది. మానవుని సమూలంగా నాశనం చేస్తుంది కూడా ఆ ధనమే. రాజ్యాల మీద రాజ్యాలు ఎందుకు యుద్ధ వాతావరణం కొనసాగిస్తున్నట్టే? అధికారం కోసము, ధనం కోసం మాత్రమే. మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఇజ్రాయెల్ దేశం మీదకి 54 ముస్లిం కంట్రీలు బయలుదేరుతున్న యుద్ధానికి. అంటే ఏ సంసిద్ధతలో ఉన్నాం మనము? ఏ విధానంలోకి వచ్చేసాము? ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు, అర్మద్గో యుద్ధము ప్రారంభం కాబోతున్నది. అంటే ప్రభు రెండో రాకడ సూచనలు జరుగుతున్నాయి. దేని కొరకు? ఇస్రాయెల్ ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నారు అరబ్ కంట్రీస్. ఎవరు ఈ అరబ్బీలు? ఈ ముసల్మాన్స్ ఎవరు? క్రైస్తవులకు సహోదరులే కదా. అన్నదమ్ముల మధ్య వైరం ఎప్పుడో ప్రారంభమైనది. ఇక్కడ ఏం వెతకాలి? లోక ఆశలను మనం వెతికేటువంటి వారంగా ఉండకూడదు, కానీ దేవుని రాజ్యము కొరకు మనము వెతికేటువంటి వారముగా ఉండాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము వచనము 9 అంటున్నాడు చూడండి. యవనుడా నీ యవనమందు సంతోషపడు. ఇక్కడ చూడండి, యవనస్తులు ఎలా ఉంటారంటే అమ్మ చదువు యవనస్తులు ఎలా ఉంటారు? ఒకవేళ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అయా నిదానించి ఉండమంటే వారు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి? నువ్వు ముసలివాడివి, నీవు నడవలేవు, పరిగెట్టలేవు, పని చేయలేవు, మేమన్నీ చేయగలమని చూద్దాం. వారు మాట్లాడేటువంటి అంటే యవ్వనములో ఉన్నటువంటి ఆ విర్రవీగు తనం అనేటువంటిది ఆ రీతిగా కనబడుతుంది. వారు కూడా ఒకప్పుడు అనేవాళ్ళు, అత్త కూడా ఏంటమ్మా మీకు రావా? అత్త కూడా ఒక ఇంటి కోడలే కదా. ఇప్పుడు వృద్ధులు అనేటువంటి వారు ఒకప్పుడు యవ్వనులే కదా, వారు కూడా యవ్వనులే కదా ఒకప్పుడు. మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఒకటి ఉంది, భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో చెప్పారు అన్న, అదే అధ్యాపకుడు రాజ్యాంగం గురించి అధ్యాపకుడు అన్న, నేటి బాలులే దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పలేక ఆ దినాల్లో అట్లా రాశారు. మరి ఇది వాస్తవం. యూత్ నుంచే పాడైపోతున్న దేశం ఇప్పుడు. డ్రగ్స్, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యి యూత్ వల్లే చెడిపోతుంది. వారు గ్రహించలేక ఆ దినాల్లో నేటి బాలలే రేపటి భావి తరాల పౌరులు అన్నారు. దేశాన్ని ఉద్ధరించేటువంటి వారు, దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి వారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రసంగి అంటున్నాడు, జ్ఞాని అయినటువంటి ప్రసంగం అంటున్నాడు చూడండి, ఆ యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, మంచిదే కానీ నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నిమ్మలపరుచుకో. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము
నీవు జీవించుటకు అవకాశం లేదని పరిశుద్ధ లేఖన గ్రంథం. అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా యవ్వన దశలోనే రాజ్యభారం తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి? పోనీ మనం కానీ ఇప్పుడు ప్రత్యక్షమైన దేవుడు పోనీ బలిపీఠం మీద ఉండి ఏం కావాలి సూరవర్పలు వాసులు అంటే ఏమడుగుతారు? అయ్యా ఈ ఊరు మొత్తానికి మేమే ధనికులు అవ్వాలని కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? మరి సొలొమోను ఏం కోరాడు? అయ్యా జ్ఞానం ఇవ్వయ్యా. ఎందుకు అడిగాడు? ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి జ్ఞానం నాకు లేదయ్యా. అంటే దేవుడు ఏమని గ్రహించాడు? జ్ఞానముతో పాటు సమస్త ఐశ్వర్యమును కూడా అనుగ్రహించాడు. యవనస్తులు అనేటువంటి వారు ఏమడగాలి ఇప్పుడు? అయ్యా మా జ్ఞానము మాకు మాత్రమే కాకుండా రాబోయే తరాల వారికి కూడా ఉపయోగంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు వారు నడక తిన్ననేటువంటి నడక నడవాలి. పూర్వం ఉన్నటువంటి వారు గాంధీ గారు నాకెందుకు లేదు స్వాతంత్రం అనుకుంటే మనం ఇప్పుడు స్వేచ్ఛగా జీవించేవాళ్ళమా? అంబేద్కర్ గారు నేను ఎందుకు రాయాలి రాజ్యాంగం అంటే ఇప్పుడు ఆ రాజ్యాంగ ఫలాలను అనుభవించేటువంటి వాళ్ళమా? రేపు వచ్చేటువంటి తరం వారికి ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ వయసులో మరణించాడు? యవ్వన కాలంలో మరణించాడు. మరి ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని రూపింపగలిగినటువంటి వారు ఎవరైనా. మరి యవ్వనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను పాపం జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధంగానే జీవించాలి. తల్లిదండ్రులను నేను తల్లిదండ్రులు గౌరవించకపోతే ఏం పోతుంది వాళ్ళకి? ఎంతమంది మీరు వింటున్నారు? ఆయుష్కాలం తగ్గిపోతుంది. ప్రసంగే చెప్తాడు మాటలు. అంతే జ్ఞానవంతుడు కదా. చూద్దాం మనము ఈ యవ్వనస్తులు ఏం చేయాలన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసేటువంటి పత్రిక 10వ అధ్యాయము వచనము 9లో చూడండి ఏమంటున్నాడు? అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఏం కావాలి యవనస్తులకి? ఇప్పుడు రక్షణ తీర్మానం కావాలి, ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? అయ్యా నేను పాపిని. పాపము లేనటువంటి వాడు ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారా? ఆజ్ఞాతిక్రమమే పాపము, చూడకూడనటువంటి వాటిని చూడడమే పాపము, మాట్లాడకూడనటువంటివి మాట్లాడడమే పాపము. ఇప్పుడు యవనస్తులు అనేటువంటి వారు ఏం చేయాలి? ఎందుకు పిలిచారు నాయన ఈయన ఎందుకు పిలిచారు అన్నట్టున్నట్టు యవనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు రక్షించబడినటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్నార్థకం. ఎంతమంది ఉన్నారు? రక్షించబడినటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? రక్షించబడినటువంటి వారు, దేవుని ఆరాధన చేసేటువంటి బిడ్డలు. మరి వాళ్ళ యోగ్యత ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో వారిని అడిగితే వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. లేనటువంటి వారి పరిస్థితి ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, కోపంగా చూడకండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 11వ అధ్యాయము వచనము 26 చూడండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నా. చూడండి యవనస్తులారా, గమనించండి. 2 ఛాయిస్ ఇస్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశించబడినటువంటి గ్రంథం ఇది. ఏది ఉన్నటువంటి పంచకాండాల్లో రెండవ మారు ఉపదేశించబడినటువంటి గ్రంథమే ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథము. ఆడ అంటున్నాడు చూడండి, 2 రకాలైనటువంటి వరములు మీకు ఇస్తున్నాను నేను. ఏంటది? మొదటిది, నేను మీకు ఆజ్ఞాపించే చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని యెడల. యవనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆజ్ఞలను వినేటువంటి వారు. కొన్ని ఆరాధన చేస్తున్నారు, మంచిదే కదా. యోహాను సువార్త 4:24 ఏమంటున్నాడు ఆయన? నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనేటువంటి వారుగా ఉండాలి. ఆరాధన చేసేటువంటి వారు చాలా క్రమం కలిగినటువంటి వారుగా ఉండాలి. వారి నడవడిక, వారి ఆలోచన, వారి ఉద్దేశాలు, వారి తలంపులు మొత్తము కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటివిగా ఉండాలి. మొదట ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను గైకొనాలి. అవి గైకొనకుండా
ఆరాధించడము ప్రమాదకరము. అందుకంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చదవద్దు 11:28 నుంచి ఆ మాటలు అంటున్నాడు. 11వ అధ్యాయము 28 నుంచి రాసుకెళ్తున్నాడు. జాగ్రత్త. ఆరాధన వెర్రివారుగా చేసిన లేదా చేయకూడనటువంటి స్థితిలో ఉండి చేసిన ఏం జరుగుతుంది అన్నాడు? మొదట శిక్షించబడతారు, తర్వాత లోకం విడిచి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ దినాల్లో మన సంఘం కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇట్టి రీతిగా ఆరాధన చేస్తున్నారు. యవనస్తులు ఏం కావాలి ఇప్పుడు? దీవెన కావాలా? శాపాలు కొని తెచ్చుకునేటువంటి వారుగా ఉండాలా? దీవెనలతో నింపబడేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు వస్తుందా దీవెన? ఆయన ఆజ్ఞలను లేదా ఆయన నీతిని మొదటిగా మనం ఎదికినేడలా ఆయన మనకు కృపను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 23వ అధ్యాయము ఆ వచనము 2వ వచనం చూడండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. యవనస్తులు చూడండి, అతడు రుచి రాయ చూడతాడు. ఏమన్నాడు? నీవు తిండిపోతే వేయగలరా నీ గొంతుకు కత్తి పెట్టుకోను. ఎందుకు యవనస్తులు చెబుతున్నారు? ఈ దినాలు యవనస్తులు పని లేకుండా, ఏ పాట లేకుండా ఏం చేస్తున్నారు? తిని తన శరీరాలను ఏం చేస్తున్నారు? బాగా కుస్తీ పైమల్లాగా తయారు చేస్తున్నారు. దానివల్ల ఏమొస్తుంది? మళ్ళా అనారోగ్య బారిన పడుతున్నారు. జాగ్రత్త. నీ గొంతుకు కత్తి పెట్టుకో. అలాగని ఏమన్నట్టు నీ మాటలు కూడా ఏం చేయాలి? ఇప్పుడు కత్తి పెట్టుకోవాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలే మాట్లాడాలి. పని చేయకుండా తిండికి పాత్రుడు కాదు. దశలోనికి రాసేటువంటి పత్రికలో చెబుతున్నాడు, పని చేయకుండా ఎవరు తిండి తినకూడదు. అటువంటి వారు సోమరి. ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు? చీమలుడా, బలమైన జంతువులు కదా ఇవి, చాలా బలమైన జంతువులు అవి. చీమలు అనేటువంటివి చాలా పెద్దవి. 1 కిలోమీటర్ ఉంటుంది ఒక్కొక్కటి బాబు, అంతే కదా. చీమలు చూసి నేర్చుకురా సోమరి. పని చేయనటువంటి వాడు తిండికి ఎప్పుడు కూడా యవనస్తులు అనేటువంటి వారు ఏం చేయాలంటే తమ గొంతుకి కడ్డు పెట్టుకోవాలి. అతడు రుచిగల పదార్థములను ఆశింపక అవి మోసపరుచు ఆహారం అని గ్రహించాలి. రుచికరంగా ఉంటే ఏం చేస్తారు? అధిక మొత్తంలో తిని ఆయాస ప్రయాసలు పడుతూ ఉంటారు. జాగ్రత్త యవనస్తుడా, ఎంతవరకు అవసరమో అంతవరకే తినాలి. మితిమించినటువంటి తిండి అనేటువంటిది ఎంతైనాను శ్రేష్ఠము కాదు. 4వ వచనం కూడా అంటున్నాడు చూడండి, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీ బట్టి అభిప్రాయం కలిగినాను దానిని విడిచిపెట్టము. ఏమనుకుంటాం? ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, కాలేజీ కళాశాలకు వెళ్తున్నారు అనుకోండి. వారితో పాటు కళాశాలకు వచ్చేటువంటి వారు కారుల్లోనూ లేదా బైకుల మీద వచ్చినప్పుడు ఏమనుకుంటారు? మేమెంత దరిద్రులము, మేమెంత దరిద్రత కలిగినటువంటి వారము. మా తల్లిదండ్రులు కూడా సంపాదిస్తే మేము కూడా కారుల్లో బళ్ళ మీద కాలేజీకి వెళ్ళేవాళ్ళం కదా. మేము ఏ స్థితిలో ఉన్నాం? ఇప్పుడు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఐశ్వర్యాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. కష్టాలు సుఖాలు కోరుకోవాలి, కానీ ఐశ్వర్యం కోరుకుంటే అది నీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము వచనము 9 చూడండి. అయితే మనసు నిలపలేని ఎడల చాలి కదా ఎంతపడి సార్ యవనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ మీ మనసు స్థిరత్వం అనేటువంటి లేకపోతే ఎవరిని అడగాలి మీరు? 1000 రూపాయలు కావాలి, డ్రెస్ తీసుకోవాలి కదా, 1000 రూపాయలు కావాలి, కాలేజీ ఫీజు కట్టాలని అడుగుతున్నారు కదా. మరి ఎందుకు మీ నడకలను, మీ ఆలోచనలను తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు? అవివేకులైనటువంటి మూర్ఖతరమైనటువంటి వారు. ఒకవేళ మీ కోరికలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు తెలియపరిచి వారి అనుమతితో ఏం చేయాలి? ఇప్పుడు వివాహము జరిపించుకుంటే ఎటువంటి పొరపాట్లు జరుగుటకు అవకాశం లేదు. చెప్పలేని మాటలు ఏం చెప్పలేరు తల్లిదండ్రులతో. ఈ పదాలను, ఈ మాటలను చెప్పలేకపోయినటువంటి వారుగా ఉంటున్నారు. జాగ్రత్త. ఎవరు తెలియపరచాలి? ఒకవేళ
నీకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఎక్కడ పోతున్నావు నువ్వు? దేవుని వేడుకుంటున్నావు కదా, అయ్యా ఈ కష్టాల నుంచి నన్ను నీవు గట్టెక్కించమని. నీకున్నటువంటి అవసరతలను బట్టి నీవు తల్లిదండ్రులను అడగలేవా? జాగ్రత్త, యవనస్తులు దేని ద్వారా తమ నడకను శుద్ధి చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఒక ఐతిక యవనస్తుడు అనేటువంటి వ్యక్తిని. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము వచనము 16 చూడండి. 7వ వచనం చూడండి. 27 అంటున్నాడు చూడండి. అక్కడ 7వ వచనం చదవండి. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వేళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండి. మేము కూడిన మేడగదిలో అనేక దీపములుండును. అప్పుడు ఐదుకొనేటువంటి వ్యక్తి ఒక యవనస్తుడు. ఏం చేస్తారు యవనస్తులు? చెయ్యమన్న పని కాకుండా ఏది వద్దా ఉంటామో ఆ పని చేసేటువంటి వారే యవనస్తులు. అదేమో అడిగారు అనుకోండి, మీకేం తెలుసు ముసలివాళ్ళు, మీరు ఎక్కలేరు కదా కిటికీ. హైట్కి కూడా ఆ మాట చెప్పి ఉండొచ్చు బహుశా, అంటే రాయబడలేదు. కానీ జనమందరూ పౌలు చెప్పేటువంటి ప్రసంగాన్ని వింటున్నారు. కానీ ఈ ఐతుక్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారు? కిటికీలో కూర్చొని కురుగుతూ, అంటే నిద్రపోతూ. యవనస్తులకు ఉన్నటువంటి మరొక దురలక్షణం ఏంటంటే వారు స్పష్టంగా వారు వినరు. వినకుండా వినగలిగినటువంటి వాటికి వింటారు, వారికి వ్యతిరేకంగా ఉంటే వాటిని విడిచి పరధ్యానంలోనికి వెళ్తారు. ఈ ఐతికు కూడా ఈ కిటికీలో ఏం చేస్తాడంటే పౌలు చెప్పేటువంటి ఉపమానం వింటున్నాడు. కానీ కిటికీలోని గాఢ నిద్రలో ఉండడం వల్ల 3వ అంతస్తు నుంచి క్రిందకు పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త, యవనస్తులు అనేటువంటి వారు సులువుగా ఏం చేస్తున్నారు? పాపం అనేటువంటి బంధకాల్లోనికి జారిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. జాగ్రత్త, మా ప్రాముఖ్యమైనటువంటి మాటలను తెలియపరిచి నేను ముగిస్తాను. ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియవద్దు. ఇప్పటి వరకు జాగ్రత్తలు చెప్పాను. యవనస్తుల యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనము 11 నుంచి చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడు తృణీకరింప నీయకము. కానీ మా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమనండి? మొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, నాలుగవది విశ్వాసములోను, ఐదవది పవిత్రతలోను నువ్వు ఎన్నడూ కూడా వ్యతిరేకంగా నడిచేటువంటి వాడు. ఈ మాట ఎవరు చెబుతున్నాడు? ఈ మాట అపోస్తులైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి చెబుతున్నాడు. అప్పుడే పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు. అపోస్తులైనటువంటి పౌలుతో కూడా పరిచర్యలో ముందుకు వెళ్తుంటే పరిచర్య భారము తిమోతికి అప్పగించాడు. ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, నీవు సంఘమును కాచేటప్పుడు లేదా నీ కుటుంబాన్ని నీవు నడిపించేటప్పుడు నీవు 5 విషయాలు జాగ్రత్తగా ఉండు. ఈ 5 విషయాలలో నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటావో, ఈ 5 విషయాలు నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటావో, నిన్ను నీవు రక్షించుకునేటువంటి వాడుగా ఉన్నావు. నేను యవనస్తులకు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. మొదటి మాట చూద్దాం మనము. తిమోతికి రాసిన మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథము చూడండి, త్వరగా చేయండి, ఆలస్యం అవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము వచనము 19వ వచనం చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతడికి తోడైనందున అతడి మాటల్లో ఏమీ తప్పిపోలేదు. సమూయేలుతో ఏం చేశాడు దేవుడు? సమూయేలు